కరీంనగర్లో ఉన్న ఆదర్శ్ నగర్లో ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడే టెంపరరీగా షెల్టర్ చేసుకొని ఉంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇష్టదైవం మేడారం సమ్మక్కను దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి క్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 25-30 గుడిసెలు దగ్ధమైపోయాయి. ప్రస్తుతం వాటిని అంతా చాలా బాధాతప్త హృదయంతో వాళ్ళు మళ్ళీ రెనోవేట్ చేసుకుంటున్నారు, కొత్తగా నిర్మించుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం. ఇప్పటికే వాళ్ళు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ వచ్చారు, వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు. కొంతమంది వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. గూడు లేదు, గూడు చెదిరిపోయింది. దీనికి సంబంధించి వాళ్ళ బట్టలు దగ్ధమైపోయాయి, బంగారం దగ్ధమైంది, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు కాలిపోయాయి. ఇవన్నీ కూడా విషాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కోలుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. అసలు ఏంటి, అసలు ఎవరెవరు ఏమైంది అనేది మనం కనుక్కుందాం. దీనికి సంబంధించి ఏం జరిగింది బాబు? ఏం పేరు నీ పేరు? నా పేరు రాజశేఖర్. నేను హైదరాబాద్లో ఉంటున్నా. నేను మా వాళ్ళు మేడారం వెళ్ళి వచ్చేలోపు షాక్ సర్క్యూట్ వల్ల నాది హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయింది సార్. హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తున్నా. మా వాళ్ళు మేడారం వెళ్ళి వచ్చేలోపు వెళ్ళేటప్పుడు షాక్ సర్క్యూట్ అయ్యి గుడిసెలు మొత్తం కాలిపోయినాయి. ఆ గుడిసెలలో మా విలువైన వస్తువులు మరియు మా 10th నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల వరకు మొత్తం దగ్నం అయిపోయినాయి. ఇంకా మా టీవీలు, బట్టలు, డబ్బులు, బంగారం, సిల్వర్ లాంటి విలువైన వస్తువులను కోల్పోయాము. అంటే ఒక్కోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి ఒక హామీ ఇచ్చారు, మీ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇప్పిస్తాము, మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఇంకా ప్రాసెస్ అంటే అందరు వచ్చి హామీలు ఇచ్చిపోయారు కానీ ఇంకేం చేయలేదు సార్. చేయలేదు. మీరు చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఏం పేరు నీ పేరు? 1 గంటకు వచ్చినాం. ఏం చెప్పింది వాళ్ళు ఇక్కడ? నేను ఏం పని చేస్తారు? రాత్రి 1 గంటకు వచ్చిన సార్. కమలాపురం నుంచి వచ్చినాం. మంగపేట. ఎన్ని రోజులు ఉండబట్టి? నేను చాలా 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏం పని చేస్తారు? ఈ మట్టి పని, ఇదే పని చేసుకుంటున్నాం. 20 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నా. నేను నా ములుగు జిల్లా ఒకటండి. నేను కమలాపురం రాత్రి 1 గంటకు వచ్చినాం. ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి? దాదాపు ఇవన్నీ మా 50 దాకా ఉన్నాయి. ఎన్ని కాలిపోయినాయి? ఇవన్నీ రాత్రి చూసిన 25 దాటిపోయినాయి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నీ పేరేంటి? ఏం పని చేస్తారు? వేముల రాములు సారు. 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఈ రామాలయం కాడే మా అత్తగారి ఇల్లు కూడా. ఏం జరిగింది అసలు? ఎట్లా పోయిందో మేము మేడారం పోయినాం సారు. మేడారం పోయినా ఎట్లా జరిగిందో ఏం కొత్త తెలియదు. మన ఎట్లా జరిగిందో ఏం కొత్త తెలియదు. ఒడ్డెర సంఘం నుంచి కూడా కొంతమంది స్పందించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. తిరుపతి, చెప్పండి ఏం జరిగింది అసలు? మీకు ఉన్నటువంటి నోటీస్ ఏంది? ఏం చేస్తున్నారు వీళ్ళకి? గత 5 రోజుల క్రితం మేము కులదైవంగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మా వాళ్ళు అంతా ఇక్కడ స్వగ్రామం అయిన కరీంనగర్, భగత్ నగర్, మన ఆదర్శ్ నగర్ నుండి వాళ్ళు మేడారంకు పిల్ల పాపలతోటి అంతా జాతరకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళే క్రమంలో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగి వారి యొక్క గుడిసెలు అంటుబడినాయి. పెద్దగా ఆస్తి నష్టం జరిగింది. 2 వీలర్స్ కానీ, పిల్లల స్టడీ సర్టిఫికెట్లు కానీ, ఇంకా మిగతా టీవీలు కానీ, ఎలక్ట్రిషియన్ సామాన్ కానీ, మిషన్ భైరత సంబంధించిన మిషన్స్ కానీ, ఇంకా చాలా మా పనిముట్లు అనే వస్తువులు చాలా నష్టం జరిగింది ఈ యొక్క అగ్ని ప్రమాదం వలన. పిల్ల పాపలతోటి రెక్కాడితే డొక్కాడని జీవితాలు ఒడ్డెర కుటుంబాలు. పొద్దున లేవంగానే ఇక్కడ తట్టపుట్ట చదువుకొని వేరే గ్రామాలకు పోయి మట్టి పని కానీ, బండ పని కానీ చేసే జీవితాలు ఈ రోజున. గత వారం ఈ 5-6 రోజుల నుండి మీరు చూస్తున్నారు. కరీంనగర్లో ఉన్న ప్రజలంతా కూడా వీరికి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొన్నటి రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క విషయాన్ని గురించి తెలుసుకొని వీళ్లకు పక్కా ఇల్లు విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. కావున ఇక్కడున్న ఒడ్డెరలకు ప్రత్యేకంగా కొంత స్థలం ఏర్పాటు చేసి వీళ్లకు పక్కా ఇల్లు కట్టియాలని ఇవాళ ఒడ్డెర సంఘం తరపున కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా దండి తిరుపతి అనే నేను ఈ రోజున ఈ మీడియా ద్వారా మొత్తం మీద పక్కా ఇల్లు కట్టిస్తేనే ఇది పరిష్కార మార్గం చూపినట్టు అని చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇంకా తోచుకోలేనటువంటి పరిస్థితి. అమ్మాయి ఆనాడు ఏం జరిగింది ఏంటి అసలు చెప్పు ఒకసారి.
సార్ మేము అన్నీ చదువుకొని మేడారం పోయినాం సారు. పోయినాక సగం లెక్క పోయినాక గుడిసెలు కాలిపోయినాయి అని తెలిసిపోయింది సార్. మాకు ఎట్ట కాలింది కూడా తెలియదు మాకైతే, కానీ గుడిసెలు అయితే కాలిపోయినాయి. కట్టుబట్టల మీదనే వచ్చినాం సార్ మేము. ఏడుంటున్నారు ఇంకా రోజుకొకరు సార్లు వచ్చి మాకు అన్నం పెట్టుడు, బట్టలు పెట్టుడు, బొంతలు, చెద్దార్లు, బియ్యం బత్తాలు, గిన్నెలు చెమ్ములు కొద్దిగా సౌకర్యం చేస్తారు సారు. మొత్తం పోయినాయి సార్. కట్టుబట్టల మీదనే ఉన్నాం మేము, ఏమి లేవు. ఇక పిల్లల తలలో ఒక రోడ్డు మీదనే పంతాను. ఇంకా దోమలకి అన్నిటికీ ఇక ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. మా కొద్దిగా ఎక్కడున్నా మమ్మల్ని కొద్దిగా ఆదుకోరి, ఎక్కడున్న సార్లు వచ్చి మమ్మల్ని ఆదుకొని మా కుటుంబాన్ని, మా పిల్లలకి, మమ్మల్ని అందరినీ సహకరించాలి సారు. ఎక్కడున్నా కూడా రావాలి. మన సీతక్క కూడా ఒకసారి వచ్చి మమ్మల్ని కలిసి మాకు కొద్దిగా సహకారం చేసిపోవాలి సారు. మంత్రి సీతక్క సైతం దీని మీద స్పందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అందరు వచ్చారు, అందరూ మాతో మాట్లాడారు, ఒక హామీ ఇచ్చారని చెప్తున్నారు. అమ్మ మీ ఏమేం కాలిపోయినాయి, ఏంటమ్మా ఈ పరిస్థితి ఏంటి, తింటున్నారా, ఎక్కడ ఉంటున్నారా అసలు? ఇక మాకు రోజుకొకరు భోజనాలు గిట్ట సహకారం చేస్తారు సార్. దుప్పట్లు ఇచ్చిపోతారు, బిందెలు, గ్లాసులు, టిఫిన్లు, అన్నం టిఫిన్లు ఇస్తారు సార్. మా గిన్నెలు అన్ని జాతర పోయినాం, మొత్తం ఇళ్ళనే కాలిపోయినాయి, డబ్బులు పోయినాయి, బంగారం పోయినాయి, అన్ని కాలిపోయినాయి సార్. ఏం లేదు సార్, ఉట్టి కట్టుబట్టల మీదనే వచ్చినాం మేము, అంతే సార్. వాళ్ళు ఇల్లు భోజనం మళ్ళీ కట్టుకుంటున్నాం సారు, మళ్ళీ గుడిసెలు వేసుకుంటున్నాం సార్. మరి ఏడ ఉండాలి సార్ మేము? మాకేం లేదు సార్, ఇక్కడనే మేము ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇక్కడనే ఉంటున్నాం సార్ మేము. మాకేం లేదు సార్. ఇక 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఈ ప్రాంతాన్నితో మమేకమై వీళ్ళ ఇక్కడే స్థిర నివాసం లాగా ఏర్పాటు చేసుకొని పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. అమ్మ మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉండబట్టి ఏం చేస్తారు? మేము ఉండబట్టి 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మా పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడనే పెళ్ళి అయ్యింది. అయితే మా వస్తువులు అన్నీ ఇందులోనే ఉన్నాయి, అన్నీ కాలిపోయినాయి సార్. బాబు నేనే బయటకు వెళ్ళిన, ఎవరు లేరు సార్. అంటే ఇక్కడ అప్పుడు మేడారం పోయినా ఇక్కడనే ఉన్నాం సార్. నేను జరిగేటప్పుడు ఇక్కడనే ఉన్నాం సార్. మేము ఏమైందమ్మా ఆ రోజు? ఏమైంది అసలు తెలియదు సార్. ఒకసారి కరెంటు మంటలు అంటుకొని దగదగ మంటలు అండి సిలిండర్ పేలింది సార్. అప్పటికే నా పేరు మనీషా సార్. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడనే ఉంటున్నాం సార్. మ్యారేజ్ కూడా ఇక్కడనే అయ్యింది, ఇక ఇక్కడనే ఉంటున్నాం. అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? మా మమ్మీ చనిపోయింది సార్. భర్త ఎక్కడ, ఏం పని చేస్తాడు? భర్త చేసి తోలుతాడు సార్. ఏం కావాలని కోరుకుంటున్నాం సార్? మాకు ఏం లేదు సార్, మేము అన్ని వస్తువులన్నీ కాలిపోయినాయి సార్. మాకు ఇల్లు కూడా కావాలనుకుంటున్నాం సార్. ఏం లేవు సార్ మాకు. సో మొత్తం మీద ఒక ఆవేదనాభరితమైనటువంటి కోరిక. ఎందుకంటే ఇక్కడే పెళ్ళైంది, ఇక్కడే ఉంది, అన్నీ సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి, దిక్కుతోచకుండా ఉంది. ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం వీళ్ళు కర్ర జమ చేసుకొని మళ్ళీ ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా అప్పటి ఆ షాక్ నుంచి కూడా తేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ఏం జరిగింది అంటే విద్యుత్ ప్రమాదమా లేకుంటే దీపం అంటుకుందా, మొత్తం చూస్తుండగానే బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ కళ్ళ ముందటనే పరిసర ప్రాంతాల వాళ్ళు చూస్తుండగానే పేలిపోయినాయి, సిలిండర్లు పేలిపోయినాయి, మొత్తం దగ్ధమైపోయింది. అమ్మ ఏమే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఏం జరిగిందమ్మా అసలు? 20 కుటుంబాలు ఉంటాయి సార్. ఇలా 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. వేరు వేరు కాడ ఉన్నాం 5 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలే ఇక్కడనే ఉంటున్నారా? ఇక్కడనే ఉంటున్నాం సార్. సో దాదాపు ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఇంకా బుగ్గిపాలైనటువంటి దాన్ని అన్న కూడా పోయినటువంటి పరిస్థితి. వీళ్ళకి పెట్టుకొని మళ్ళీ ఎప్పటిలాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారమ్మా? ఏంది అసలు మళ్ళీ ఇక్కడే ఉంటున్నారు? మళ్ళా ఎప్పటిగా చేసుకుంటారు. ఉన్న లేని వాళ్ళు ఇలా ఇచ్చిపోయిన పైసలు పెట్టి చేసుకుంటారు. మరి వాళ్ళకి ఏం ఆదేరువో ఏమో, మళ్ళీ ఇట్లనే ఉంటే మళ్ళీ ఏమన్నా గాల పెడతారో, మళ్ళీ ఏం చేస్తారో అదే భయం అవుతుంది. అంటే ఇదో దీనికి ఎవరైనా చేసిండంటారా? ఏదో మరి ఇక భగవంతునికి తెలుసు. అది అట్లా దీపం గీపం అని పెట్టిరు కానీ ఉంటుంది, అది అంతా ఏం లేదు. దీపాలు కొండ ఎక్కినాకనే మేడారం పోయారు, అంతే అంతే. అది ఎవరు వేసింది తెలియదు, కావాలనే చేసి ఉంటారు. కావాలనే చేసిర్రు. ఒక్క మడిచి కూడా లేడు గుడిసెలలో. మా చెల్లెళ్ళు ఇద్దరే ఉన్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుండ్రు? మీరు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి ఈ భూమి నాది అని చెప్పి కొట్లాడుతున్నారు కదా? కాదు, ఆయన కట్టమంటే నెలకి 500 కడతానే ఉన్నారు. ఆయన పేరేందో మరి, ఆయన పేరు కేసులలోనే వాళ్ళు కేసులలో నడుచుకుంటా ఈ కిరాయి తీసుకుంటాడు. గుడిసెకి 500 అమ్మటి ఇస్తారు. ఓకే, ఎవరో చేసి ఉంటాడు.
నీ పేరేం బాబు, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉండబట్టి? నేను 25 సంవత్సరాలు మట్టి ఉంటాను సార్ ఇక్కడ. మళ్ళీ గుడిసె ఇట్లా వేసేస్తారా? ఇక వేసేసి కవర్తో చేస్తారా? కవరే తడకలు కవర్ వేసి మళ్ళీ యథావిధిగా చేసుకుంటాం. ఎవరైనా ఆదుకున్నారా ఇప్పుడు నీకు? ఎవరు వినోద్ కుమార్ సారు అన్నాడు, సంజయ్ వచ్చిర్రు, వాళ్ళు కొంత ఇస్తా అన్నారు. ఇక పొన్నం ప్రభాకర్ సారు ఏం చేయలేదు. ఇక ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చిండు కానీ ఇండ్ల కొరకు అది ఎప్పుడవుతుంది ఏమవుతుంది అనేది తెలియదు. ఇక గవర్నమెంట్ తరఫున అయితే మాకేం ముట్టలేదు. ఇక గవర్నమెంట్ తరఫున ఏ సహాయం కూడా అందలేదు. ఇంకా ఇప్పుడే వీళ్ళ బంధువులు మిత్రులు అందరూ వచ్చి పరామర్శించడం జరిగింది. రాజకీయ నాయకులు అందరూ వచ్చి వీళ్ళని పరామర్శించారు. వీళ్ళని ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తాము, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అయితే ఆమె మాటల్లో స్పష్టంగా గమనించవచ్చు, అసలు దీపాలు కొండెక్కినాకనే మేడారం పోయినాము, ఎవరో కావాలని చేసింది అని చెప్పేసి అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీని మీద సమగ్ర విచారణ జరపాలి, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి దీనిలో ప్రాణ నష్టం జరగలేదు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇంకా ఇప్పటికే స్మాష్ అయిపోయింది మొత్తం. ఇదంతా కూడా ఇప్పుడు కోలుకోలేని పరిస్థితిలో ఇంకా ఇప్పుడిప్పుడే వీళ్ళు మనోధైర్యంతో మళ్ళీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ముందు ఎప్పట్లాగా వాళ్ళ యొక్క పరిస్థితి ప్రతిరోజు నిత్య జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మొత్తం మీద ఇదంతా కూడా ఈ సిలిండర్లు పేలడము, దగ్ధం కావడము, ఫైర్ సర్వీసు, స్థానికుల సహాయము, పోలీసులు అందరూ వచ్చి సహాయ సహకారాలు అందజేశారు. దీనికి సంబంధించి అమ్మ ఏం జరిగిందమ్మా ఆ రోజు? మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాం. అప్పుడు ఏమేం కాలిపోయినాయి? పోయినాయి. ఎన్ని పోయినాయమ్మా? 3 లక్షల డబ్బులు పోయినాయి. క్యాషే ఉండేనా? క్యాషే ఉండే, సిట్ ఎత్తుకొని అలా పెట్టుకున్నాం. 3 లక్షల రూపాయలు సొమ్ము పోయింది, బంగారం కరిగింది. ఈ గుడిసెలన్నీ కాలినాయి, బోలు బొచ్చలు కాలినాయి, బట్టలు కాలినాయి, అన్నీ కాలినాయి సార్. మా అన్నీ ఇక అందరి అట్లనే ఉన్నాయి. ఇంటింటికి సామానే ఉంది. ఇంకా మా మిషన్ కూడా ఉన్నాయి పని, అవి కూడా కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి. ఇక పున్నం ప్రభాకరు వాళ్ళందరూ మనిషికోటి సహకారం చేస్తే ఇప్పుడు వండుకొని తినడానికి మందం వచ్చినాయి. కొంతమంది రేకులు, కొంతమంది కట్టెలు అవి ఇవి ఇప్పించారు. ఇప్పుడు మందం అయితే కొన్ని వందినాయి కొంతమందితోటి. ఇప్పుడు ఆ బంగారం కరిగిపోయింది కదా, అది ఉందా ముద్ద? నీళ్లు కొట్టడం వల్ల కొంతమంది దొరికినాయి, కొంతమంది దొరకనాయి. మా అయితే దొరకలేదండి. ఇట్లా నీళ్లు కొట్టడం వల్ల పోయింది. సో బట్టలు, బంగారము, నగదు దాదాపు వీరి కుటుంబానికి సంబంధించిన 3 లక్షల రూపాయలు కాలిపోయినాయి, దగ్ధమైంది. మొత్తం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగలడం జరిగింది. ఈ క్రమంలో మెషినరీ కూడా, వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి మెషినరీ కూడా దగ్ధమైపోయింది. దాదాపు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చారు. కొంతమంది ఆదుకుంటామని బియ్యము, ముడి సరుకులు, ఇతరత్ర నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేశారు. అయితే మళ్ళీ తాత్కాలికంగా ఈ గుడిసెలు వేసుకుంటున్నారు, గుడిసెలు వేసుకొని ఆవాసం ఉంటున్నారు. అయినా వాళ్ళని అనుమానం వెంటాడుతుంది. మొన్న జరిగింది అగ్ని ప్రమాదమా లేదా కావాలని చేశారా, నిజ నిర్ధారణ జరగాలనేటువంటి అనుమానం అయితే వారి మాటల్లోనే వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఎలాంటి ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా మంచి జీవనం కొనసాగించాలని మనము కోరుకుందాం. ఆ సర్టిఫికెట్లు దగ్ధం కావడము, బంగారము, బట్టలు ఇవన్నీ కూడా కోల్పోవడము, దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్, ఆదర్శ్ నగర్ నుంచి.